హనుమంతుడు ఉగ్రుడు అంటే భయాన్ని భయపెట్టి అభయస్వరూపం అర్థం, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవత లక్షణంలో ఉపాసనా విధానంలో 3 రకాలుగా దేవతను ఆరాధన చేస్తారు. భోగ, యోగ, ఉగ్ర, 3 స్వరూపాలుగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏ భగవంతుని ఆరాధించండి 3 రూపాలు ఉంటాయి. ఉగ్ర రూపం, భోగ రూపం, యోగ రూపం. యోగ రూపాన్ని శాంత రూపం అనాలి. ఈ 3 రూపాలకి 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది కావాలో మనకు తెలియదు. విజయాలు కావాలన్నా, భయాలు పోవాలన్నా, క్షుద్రమైన బాధలు తొలగాలన్నా స్వామి ఉగ్ర రూపం ధరిస్తాడు. అప్పుడు అవసరం అది, ఆ రూపాన్ని స్వీకరిస్తాడు. అలా ఉగ్ర రూపాలే నరసింహ రూపం, భైరవ రూపం, అదేవిధంగా వీరభద్ర రూపం, హనుమంతుని యొక్క ఉగ్రమూర్తులు ఇవన్నీ. ఇక యోగమూర్తులు అంటే నిన్ననే యోగాంజనేయుడు వచ్చాడు మనకి. సనక సనందనాథుడికి తారకమంత రహస్యం చెప్తున్న యోగాంజనేయుని నేను ధ్యానించుకున్నాం. అయితే యోగమూర్తుల వల్ల జ్ఞానం లభిస్తుంది, భోగమూర్తుల వల్ల అభీష్ట సిద్ధులు వస్తాయి, ఉగ్రమూర్తుల వల్ల భయాలు తొలగిపోతాయి.